హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు lathakanth మ్యాజిక్. ఇవాళ ఒక చిన్న వ్లాగ్ పెడుతున్నానండి. అంటే లాస్ట్ సండే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పిక్నిక్గా వెళ్ళామండి బయటికి. మేజర్ డ్యామ్ అని ఒక డ్యామ్ దగ్గరికి. కరోనా వచ్చిన తర్వాత, అంటే సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మేము అసలు బయటికే వెళ్ళలేదండి, మేము మా పిల్లలము. సో 7 months తర్వాత మేము అందరం కలిసి బయటికి వెళ్ళామండి. ఫుల్గా ఎంజాయ్ చేసేయాలని చెప్పి వెళ్ళాము. మాకన్నా మా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఆ ఎంజాయ్మెంట్నే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయామండి. లంచ్ అక్కడే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిల్లలు ఒకటే గోల, ఒకటే అల్లరి. అంతా ఇంత కాదండి, పాటలు ఫుల్ సౌండ్ పెట్టేసుకొని ఒకటే డ్యాన్సులు, గంతులు, కేరింతలు. మేము వాళ్ళని వదిలేసామండి, ఎందుకంటే 6-7 months తర్వాత మేము వాళ్ళని బయటికి తీసుకొచ్చాం కదా. అసలు వాళ్ళు ఎక్కడా ఆగలేదండి, ఫుల్గా ఆడుకున్నారు. వాళ్ళు ఒకరినొకరు మిస్ అయ్యారని బాగా తెలిసింది. ఇలా ఒక గంటన్నర పాటు అలా గంతులు వేసిన తర్వాత వాళ్ళకు ఒక జారుడు బండ కనిపించిందండి. అది మామూలు పార్కులో కనిపించే జారుడు బండలా కాదండి, అది కొంచెం సిమెంట్తో చేసి ఉన్నది. సో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగలకుండా చూడటం కోసమని మా జెంట్స్ అందరూ కలిసి, అంటే మగవాళ్ళందరూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, 1 by 1 జారీలాగా. చూడండి, ఒక్కొక్క కార్నర్ దగ్గర ఒక్కొక్కరు నిలబడి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. పిల్లలు అయితే ఎక్కడ ఆగలేదు. ఇదిగోండి, ఇగో బ్లూ షర్ట్ వేసుకుని గుండు వేసుకుని ఉన్నాడు చూసారా, వీడు చెర్రిగాడు. వీడు ఫుల్ అల్లరి చేస్తాడండి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. వీడు వచ్చినప్పుడు మేమందరం చాలా జాగ్రత్తగా ఉంటాము. నెక్స్ట్, ఈ రెడ్ కలర్లో జారుతున్న పిల్ల లాస్య అండి. చాలా అల్లరి చేస్తుంది, కానీ మంచి పిల్ల. వెనకాల జారిన పిల్లోడు సాయి, మా చిన్నబ్బాయికి చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు జారుతున్న పిల్ల గాయత్రి అండి. వసపిట్ట, ఒకసారి మొదలు పెడితే ఆపదు. వెనకాల జారినోడు విక్కీ, వీడు ఒక రౌడీ అండి, తెలంగాణ రౌడీ. నెక్స్ట్ జారింది మా చిన్నబ్బాయి. ఇప్పుడు ఎల్లో టాప్ వేసుకుని జారుతున్న పిల్ల విన్ని, డ్యాన్స్ భలే చేస్తుంది, నడుము బాగా ఊపుతుంది. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. అసలు ఇగో పింక్ ఫ్రాక్ వేసుకుని జారుతుంది చూడండి, తను రోషన్ అనమాట. తను కూడా డ్యాన్స్ బాగా చేస్తుంది, టిక్ టాక్ క్వీన్ అనమాట. సో వీళ్ళందరూ 1 by 1 జారుతూ ఉన్నారు, వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు. మేము అక్కడ వంట చేస్తూ ఉన్నాము, లేడీస్ అందరం కలిసి. ఇక్కడ చూసారా, పప్పి పెడితేనే జాతనిస్తాను అంటున్నారు చూసారా. ఆయన మా వారండి, ఆయనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఆయన దగ్గరికి వస్తే పిల్లలందరూ ఏడుస్తారు. దొరికిన ఛాన్స్ను వదలకుండా ఆయన పప్పీలు పెట్టించుకుని జారిపిస్తున్నారు. ఇలా వీళ్ళందరూ ఇంచుమించు గంటన్నరండి జారుతూనే ఉన్నారు. అసలు అలుపు అనేది లేదు వాళ్ళకి, ఆకలి లేదు, ఒకటే ఆట. ఇప్పుడు జారుతుంది చూసారా, ఆ పిల్ల పేరు మిల్కీ. తను పిల్లలందరిలో కల్లా చిన్నది. తను కూడా మళ్ళీ జారుతానని అంటుంది. ఇక మగవాళ్ళకి ఇక విసుకొచ్చి అలుపొచ్చి ఆపేయండి అనే వరకు కూడా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, జారుతూనే ఉన్నారు. చూడండి, ఇట్లా ఆపేసిన తర్వాత వాళ్ళని శుభ్రంగా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాళ్ళకి భోజనం పెట్టామండి. వాళ్ళు అన్నం తినేసిన తర్వాత, జెంట్స్ తిన్న తర్వాత మేము తింటున్నాము. మేము కూడా తినేసిన తర్వాత, మేము డ్యామ్ అన్నాను కదండి, సో అందరం డ్యామ్ దగ్గరికి వెళ్ళాము, వాటర్ దగ్గరికి. అక్కడ పిల్లలందరినీ ఫోటో తీద్దామంటే ఒక్కరు స్టడీగా నిలబడలేదు. అటు కొంతమంది అటు తిరగటం, ఇటు తిరగటం, వాటర్లోకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అటు చేసి ఫోటో తీసాము. ఇక వాటర్లోకి వెళ్తామేనండి. కొంతమంది పిల్లలు వెళ్ళారు, కొంతమంది పిల్లలు వెళ్ళలేదు వాటర్లోకి. అస్సలు వాటర్లోకి వెళ్ళాక పెద్దవాళ్ళం మనమే కంట్రోల్ ఆగము, వాళ్ళు అస్సలు ఆగలేదండి. ఫుల్గా ఆడుకున్నారు, ఫుల్గా. అది కూడా పెద్దగా ఎక్కువ లోతు లేదు, సో పిల్లలు నిలబడవచ్చు, చక్కగా కూర్చోవచ్చు దాంట్లో వాటర్లో. అలా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. చూడండి, మీకు కూడా ఇలా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎక్కడైనా డ్యామ్ దగ్గరికి కానీ, పిక్నిక్ పార్క్ కానీ తీసుకెళ్ళండి. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఈ కరోనా మూలంగా మనం ఇళ్ళల్లోనే ఉంచేసి పాపం వాళ్ళ ఆటలన్నిటిని ఆపేసాం కదా. సో ఇప్పుడు కొంచెం పర్లేదండి, సో బయటికి వెళ్ళొచ్చు. అలాంటి జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకునే వెళ్ళండి.
మేమందరం ఒక 6 ఫ్యామిలీ మెంబర్స్ అండి. మొత్తం 17 మంది పెద్దవాళ్ళం, 9 మంది చిన్నవాళ్ళం అండి. అందరం ప్రతిసారి ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఈసారి మా పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఫుల్గా అసలు ఎక్కడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఫుల్గా ఎంజాయ్ చేశారు. దొరికింది ఛాన్స్ వదలకుండా. సో వీళ్ళందరూ ఆటలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇట్లా కొంతసేపు వాటర్లో ఆడిన తర్వాత ఇక మేము లేడీస్ అందరం దిగుదామని అనుకున్నామండి. వాటర్లో కొంతసేపు మనం కూడా ఆడదాము, ఫోటోలు తీసింది చాలు అని. చూడండి, మేమందరం 1 by 1 వాటర్లోకి ఒకరి చేతిలో ఒకటి పట్టుకుని జాగ్రత్తగా దిగామండి. ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తామండి. చక్కగా కలిసి వంటలు చేసుకుంటాం, కలిసి ఆడుకుంటాం, కలిసి ఎంజాయ్ చేస్తామండి. అది న్యూ ఇయర్ పార్టీ కావచ్చు, యానివర్సరీ కావచ్చు, బర్త్డే పార్టీ కావచ్చు, ఏదైనా సరే అందరం కలిసి చేసుకుంటామండి. సో ఇలా మా సండేని ఎంజాయ్ చేసామండి పిక్నిక్ వెళ్ళి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.